ఒక 15-20 సంవత్సరాల క్రితం స్త్రీలు చాలా మంది డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ అంటారు. ఏం చేస్తుండే, ఇంటికాడ ఖాళీగా ఉన్న స్త్రీలంతా ఒక రౌండ్, అదేదో ఒక రింగ్ కింద ఉంటుంది, ఈ దారాలన్నీ తెచ్చి చక్కటి ఆకృతిని, చక్కటి సుందరమైన కళాఖండాన్ని ఆ వర్క్ చేస్తుండేవారు అనమాట. ఆ వర్క్ చేస్తున్నప్పుడు, ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నప్పుడు పైనేమో చక్కటి కళాకృతి కనిపిస్తుంది, కానీ వెనకాల ఎలాగుంటుంది, అన్ని దారాలే. అంటే మన ఇంట్లో పెంటలాగా ఉంటుంది అది, కానీ దాని పైనే ఉంటుందండి ఆ బ్యూటిఫుల్ ఇమేజ్. చాలాసార్లు నా ప్రభు నిన్ను నానా విధములైన శ్రమల్లో నీ జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు, నీ జీవితానికి ఆయన ఏర్పాటు చేసిన అద్భుతమైనటువంటి ఆ కళాఖండం నీకు కనిపించదు. నీకు కనిపించిందల్లా ఏంటి, ఉత్తి దారాలు. ఆ దారాలను చూసి అనుకుంటా, ప్రభు ఇది ఒక జీవితమేనా, ఇంత డిస్టర్బ్డ్గా ఉంది కదా నా లైఫ్. పేదరికం అనే దారం, నష్టం అనే దారం, ఈ దారాలన్నీ ఆయన కలుపుతూ మిళితం చేసి చక్కటి కళాఖండ నిర్మిస్తే నువ్వు చూసేదేమో కింద, ఆయన చూసేదేమో పైన అంటండి. ఆ వీవింగ్ లో, ఆ వర్క్ చేస్తే, ఆ ఎంబ్రాయిడరీ వర్క్ లో మనమేం చూస్తూ ఉంటా, కింద ఉన్న దారాలను చూస్తూ ఉంటా, కానీ దేవుడు ఎందుకు చూస్తాడంట, పైన నిర్మించబడే చక్కటి సుందరమైనటువంటి ఆ యొక్క చిత్రాన్ని చూస్తాడంట.